ఇంత 2000 కొట్టిరు. ఇవాళ ఇది వృద్ధులను మోసం చేయడం కాదా? నెక్స్ట్ ఇంటి దగ్గర నగదు ప్రతి సంవత్సరాలు ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని పడ్డాయా బయన్ గిరా అప్పు 2500 మీకు పడ్డాయా అమ్మా? మనం ఇదే ముచ్చట చెప్దాం. 100 రోజుల్లో చేస్తామన్నారు. బాండ్ పేపర్లు వంచిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాలన్నా వద్దా? ఇవాళ 2500 ఇంటూ 4 నెలలు అంటే 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 10,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటాడు కాదు. లేకపోతే నీ ముఖం ఎక్కడిది? నువ్వు చెప్పలేను, ఆ రోజు వేయించుకోలేను అంటే ఇవాళ ఈ విషయాన్ని మహిళలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాస్తవానికి 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం అంటే మొదటి హామీనే మోసం చేసింది. మహాలక్ష్మి పేరు మీద మహిళలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకే ఇచ్చే వచ్చే నెలకెళ్ళే అన్నాడు. అంటే డిసెంబర్కి వెళ్ళి తులం బంగారం రావాలి కదా. ఈ తెలంగాణలో ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? క్యా బహన్ సోనా మిలా క్యా? సోనా నహీ కుచ్ నహీ, బాత్ జ్యాదా హై. తుపాకి రాముని ముచ్చట్లయిపోయినాయి అన్ని. అయితే ఇవాళ మనం ప్రజల్లో చర్చ పెట్టండి. తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, రానోళ్ళంతా కేసీఆర్ కు కారు కోటేయాలి. ఈ ముచ్చట మనం ప్రజల్లో పెట్టాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి, మనం అబద్ధాలు చెప్తలేం. ఇవాళ పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, నిజం బయటపడ్డది. ఇంకా నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది ఇటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందాకేనో మాట్లాడుతుండు కేసీఆర్ మీద. ఆయనకు మాట్లాడే హక్కు ఉన్నదా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే. అప్పుడు నీలం తుఫాన్ అనే ఒక తుఫాన్ వచ్చింది. ఆ నీలం తుఫాన్ వస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలు, మన ఖమ్మం, వరంగల్ జిల్లాలో కూడా తుఫాన్ వచ్చి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. పంటలన్నీ దెబ్బతింటే అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు, కృష్ణా జిల్లాలకు డబ్బులు ఇచ్చిండు, మన వరంగల్ కు, మన ఖమ్మం జిల్లాకు మొండి చేయి చూపిండు. ఆ రోజు మేము కొట్లాడినాం, అసెంబ్లీలో మేము గట్టిగా కొట్లాడినాం. కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కాపాడుకోవడం కోసం పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నాడు. నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఒకటే రాష్ట్రం, ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే ప్రభుత్వం, నువ్వు మంత్రిగా ఉంటావు. నీ వరంగల్ జిల్లాకు, నీ ఖమ్మం జిల్లాకు డబ్బులు రాకపోతే పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు సమైక్య రాష్ట్రమే మంచిగుండనట్టు. ఆయనకు సమైక్య రాష్ట్రంలోనే బాగా జరిగిందట తెలంగాణకు. ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. ఈ 100 రోజులే కదా, ఇంకా 4 రోజులు పోతే అసలు వీళ్ళు ఊర్లలో తిరుగుడే కష్టమవుతుంది. వీళ్ళకి ఇంకున్నాయా? చూపిద్దామా? ఇక చాలా లాస్ట్ ఒకటి చూపి ఏదన్నా మస్తున్నాయి అక్కడ చూపిస్తే ఇంకా చాలా. విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ